మిత్రులారా, మిత్రులారా, మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ, తెలంగాణ మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మూడు దశాబ్దాల కలను సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మరుక్షణమే ఈ రాష్ట్రంలో చట్టంగా చేసి 3 దశాబ్దాల పోరాటానికి చరమగీతం పాడినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి అందరూ ఒకసారి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందిగా, అందరూ లేచి చప్పట్లతో ఘన స్వాగతం పలకాల్సిందిగా కోరుచున్నాము. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి బొకే ఇవ్వాల్సిందిగా శ్రీ శ్యామ్ సుందర్ గారు రావాల్సింది కోరుచున్నాం. లిస్ట్ ఏదండి? అదేవిధంగా సభాధ్యక్షులు శ్రీ ప్రొఫెసర్ కాసిం గారికి శివశంకర్ గారు బొకే వేయాల్సింది కోరుచున్నాం. గౌరవ మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ దామోదర రాజనరసింహ గారికి శ్రీ అంజయ్య గారు బొకే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు సాంఘిక సంక్షేమ మంత్రులు వారికి శ్రీ వెంకటయ్య గారు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, శ్రీమతి కడియం కావ్య గారు పార్లమెంట్ సభ్యురాలు, వారికి డాక్టర్ కెవి స్నేహలత గారు. శ్రీ కడియం శ్రీహరి గారికి కె రవీందర్ గారు, శ్రీ కాలే యాదయ్య గారికి ఆశీర్వాదం గారు, శ్రీ వేముల వీరేశం గారికి తులసిరామ్ గారు, శ్రీ లక్ష్మీకాంతరావు గారు ఎమ్మెల్యే గారికి సందీప్ డీసీపీ గారు, సంపత్ కుమార్ గారు ఏఐసిసి కార్యదర్శి గారికి చక్రవర్తి ఎన్పిడిసిఎల్ గారు. అదేవిధంగా నాగర్ గారి ప్రీతం గారికి మంగనూరు వెంకటేష్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్.
సోదర సోదరీమణులందరికీ తెలుసు. శిల్పకళా వేదికలో ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం ఉన్నది. విద్యాశాఖ, వైద్యశాఖ, ఇంజనీరింగ్ విభాగాలు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఉన్న ఉద్యోగులు, అధికారులు అందరూ ఆనరబుల్ సీఎం గారికి ఆత్మీయంగా గుండెల నిండా ప్రేమతో థ్యాంక్స్ చెప్పే సభను ఆనరబుల్ ప్రొఫెసర్ సాహిత్యవేత్త కాసిం గారి స్వాగత వచనాలు, వారు వెల్కమ్ అడ్రస్ ప్రారంభించుకుందాం. ఐ రిక్వెస్ట్ శ్రీ కాసిం గారు. ముందుగా తెలంగాణ విమెన్ ఎంప్లాయీస్ నుంచి రాధా గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుచున్నాను.